విధులకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను వినియోగించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న విధులకు హాజరు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఫేస్ రికగ్నైజేషన్ కి వినియోగించాడు. ఈ విషయం తెలిసి అధికారులు విస్తుపోయారు. పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. గ్రామాల్లోనే ఉండి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరయ్యేలా అవకాశాన్ని కల్పించారు. అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు ఈ వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఒకే ఫోటోను పెట్టి అటెండెన్స్ వేయించుకుంటున్నారు. దీంతో అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ సోదాల్లో చందయాపల్లి పంచాయతీ కార్యదర్శి నిర్వాకం బయటపడింది. ఘటనను సీరియస్ గా తీసుకున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సదరు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇగో సార్ అసలు ఏం జరిగిందో చెప్పండి అంతే. చెప్పండి ఏంది అసలు అట్లా చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు సరే కాకపోతే కాకపోను కానీ విధులకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను వినియోగించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందియాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న విధులకు హాజరు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఫేస్ రికగ్నైజేషన్ కి వినియోగించాడు. ఈ విషయం తెలిసి అధికారులు విస్తుపోయారు. పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది ప్రభుత్వం. గ్రామాల్లోనే ఉండి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరయ్యేలా అవకాశాన్ని కల్పించారు. అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు ఈ వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఒకే ఫోటోను పెట్టి అటెండెన్స్ వేయించుకుంటుంటే అనుమానం వచ్చి సోదాలు నిర్వహిస్తే ఈ సోదాల్లో చందాయపల్లి పంచాయతీ కార్యదర్శి నిర్వాకం బయటపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి అటెండెన్స్ కోసం ప్రత్యేక యాప్ ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఫోటో రికగ్నిషన్ ఖచ్చితంగా రోజు అటెండెన్స్ కోసం వాళ్ళు ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బుగ్గారం మండలం చందాయపల్లికి సంబంధించిన గ్రామ కార్యదర్శి రాజన్న 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ ను పంపించాడు. దీంతో పాటుగా మరికొన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇలాంటి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రకరకాలుగా పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నటువంటి మోసాలు అయితే బయటపడ్డాయని చెప్పవచ్చు. అటెండెన్స్ లేకుండా కొందరు ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టడం, మరికొందరు తాము లేకున్నా కూడా పాత ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండడం, లేదంటే బ్లర్ గా ఉన్నటువంటి ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండడం, ఇలా రకరకాలుగా అటెండెన్స్ ను తప్పించుకునేటువంటి ప్రయత్నం పంచాయతీ కార్యదర్శులు చేస్తున్నారు అనే అనుమానాలతో ప్రభుత్వం సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా అధికారుల పాలన ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ గ్రామాల్లో చేయాల్సినటువంటి పనుల నేపథ్యంలో ఇవన్నీ దగ్గర చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో వీళ్ళు హాజరు కాకపోవడం, ఇలా రకరకాలుగా ఫోటోలు పెట్టి ఆబ్సెంట్ అవుతున్నటువంటి అంశాన్ని అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని రెవెన్యూ శాఖ మంత్రి కూడా పొంగులేటి కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకే జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్టుగా మనకు వస్తుంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ. చెప్పండి.